చిన్నారులకు తలను మొదలుకొని కాళ్లవేళ్ల వరకు వేడిని గ్రహించే ముదురు రంగు డ్రెస్సులు, కాటన్ లేదా బనియన్ క్లాత్ దుస్తులనే పిల్లలకు వాడుకోవాలి. ఈ గార్మెంట్స్కు వాడే హుక్స్, బటన్స్ ఇబ్బందికరంగా లేనివి చూసుకోవాలి. అప్పుడే పిల్లల్ని ఎత్తుకోవడంలోనూ పడుకోబెట్టడంలోనూ సౌకర్యంగా ఉంటుంది. రాత్రంతా పక్కదడపకుండా ఉంటారని ఈ కాలంలో డైపర్లను విరివిగా వాడతారు. తగు జాగ్రత్తలు తప్పనిసరి. చలికాలంలో ఎక్కువ సమయం ఉలెన్ గార్మెంట్స్ ఉపయోగించడం వల్ల ఖరీదైన ఫ్యాన్సీ డ్రెస్లను వాడాల్సిన అవసరం పడదు. చలికాలంలో పిల్లలకు తరచూ జలుబు చేసి ముక్కు కారుతూ ఉంటుంది. కొన్ని మెత్తటి చేతి రుమాలను రిజర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కనీసం 2 జతల ఉలెన్ డ్రెస్సులు ఉంటే పిల్లలకు అవసరానికి మార్చుకునే వీలుంటుంది. అలాగే తేలికపాటి సాఫ్ట్ ఉలెన్ బెడ్షీట్స్ మాత్రమే వాడుకుంటే పడకలు తడిపినా శుభ్రపరచుకోవడానికి తేలికవుతుంది. రబ్బరు మ్యాట్లను, లెదర్ గార్మెంట్స్ను నేరుగా చర్మం తగిలేలా వేయకూడదు. చలి కలిగించేవి తగ్గించి ఉష్ణాన్ని కలిగించే పదార్థాలను ఆహారంలో పిల్లలకు ఇవ్వాలి. ఆహారంగా కొవ్వు పదార్థాలను ఇవ్వాలి. చర్మం కింద కొవ్వు పదార్థాలు పొరగా ఏర్పడి ఉష్ణాన్ని క్రమబద్ధం చేస్తాయి. చర్మం పగలడం, పొడిగా తెల్లగా మారడం, పెదవులు గోళ్ళు చిట్లడం లాంటి సమస్యలుండవు. పిల్లల స్నానానికి, సౌందర్యానికి సోపులు, లోషన్లు, క్రీములు, పౌడర్లు, ఆయిల్స్ ఎన్ని రకాలు అందుబాటులోకి వచ్చినా సున్నిపిండి వాడటం మంచిది. స్నానానికి ముందుగా ఆవ నూనె, నువ్వుల నూనె, ఆముదం వంటి వాటిని వంటి నిండా పట్టించాలి. పెదవులకు, గోళ్లకు పచ్చి పాలపై తీసిన వెన్న వాడుకోవాలి. సబ్బులు వాడవలసి వస్తే మైల్డ్వి, గ్లిజరిన్ కలిగినవి మాత్రమే వాడుకోవాలి. టవల్స్ వినియోగం విషయంలోనూ జాగ్రత్త పడి మెత్తనివి, తేలికపాటివి, నీళ్లు పీల్చేవి ఎన్నుకోవాలి. చలి విపరీతంగా ఉందని బాగా మసలే నీళ్లను స్నానానికి వినియోగించకూడదు. గోరువెచ్చని నీళ్లు శరీర ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తాయి. చల్లని గాలి వీచే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మేలు. సూర్యోదయం సమయాన ఎండలో కాసేపు పిల్లలను తప్పగా ఉంచగలిగితే వెచ్చదనంతో పాటు విటమిన్ డి సమకూరుతుంది. సులభంగా, అతి చౌకగా దొరుకుతున్న రూమ్ హీటర్ల వాడకం గురించి మీ పిల్లల డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి.